ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 మిస్టేక్స్ మీరు చేయడం వల్ల మీలో చాలా మంది వేలల్లో లక్షల్లో నష్టపోతున్నారు, కొంతమంది కోట్లలో కూడా నష్టపోతున్నారు. మీరు కనుక కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీరు ఎక్కువ నష్టాల్లో ఉంటున్నా సరే, ఈ వీడియోలో నేను మీకు నేర్పించబోయే 10 మిస్టేక్స్ చూడండి. ఆ మిస్టేక్స్ నుంచి చాలా దూరంగా ఉండాలో నేర్చుకోండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది ఈ మిస్టేక్స్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా 10 మిస్టేక్స్ కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూడండి. వీటిల్లో మీరు ఆల్రెడీ ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని మార్చుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పుడు తెస్తూనే ఉంటాం. కొత్త ఇన్వెస్టర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులో వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేసడం మొదలు పెడతారు. ఎవరో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమన్నారు కదా అని ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే ఎవరో ఇంటి పక్కన వాళ్ళు ఎస్ఐపీలో పెట్టినారు కదా అని ఎస్ఐపీలో పెట్టేస్తారు. ఇంకొకళ్ళు వచ్చి ఎఫ్డీ చేసుకోండి అంటే ఎఫ్డీలో పెట్టేస్తారు. ఇంకొకళ్ళు వచ్చి పోస్ట్ ఆఫీస్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ పెట్టేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న డబ్బు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నది. అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుని దారిని పోయే దానే చెప్పాడని, ఊర్లో పుల్లయ్య సుబ్బయ్య చెప్పాడని ఇన్వెస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడైనా సరే మీ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా నేర్చుకొని, దాన్ని అర్థం చేసుకొని, అందులో ఉండే లాభాలేంటి, నష్టాలేంటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఇలాంటి మొత్తం చాలా డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి. అంతేకాని ఎవరో చెప్పారు అది మంచిది ఇది మంచిది అనేసి ఎవరి మాటలో విని మీరు స్టార్ట్ చేయొద్దు. అఫ్కోర్స్ మీకు ఆ సబ్జెక్ట్లో 100% నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఎవరికీ ఉండదు. కానీ కనీసం బేసిక్స్ అన్న అర్థం చేసుకొని స్టార్ట్ చేయండి. అంతేకాని ఎప్పుడు కూడా పక్కనోళ్ళ అడ్వైస్తోనే మాత్రమే ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఎంత పక్కనోళ్ళు చెప్పినప్పటికీ మీరు కూడా దాని గురించి కొంచెమన్నా అర్థం చేసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి. అది నాకు కరెక్టేనా కాదని ఆలోచించుకొని. అంతేకాని టెలిగ్రామ్లో ఎవడో ఈరోజు ఈ స్టాక్ కొనండి, ఇది 10% పెరిగిద్ది, 20% పెరిగిద్ది అని చెప్తే, లేకపోతే ఎస్ఐపీలో పెట్టండి 100% పెరిగిద్ది అని చెప్పేస్తే, కేవలం ఆ మాటలు విని కాదు, కానీ దాన్ని మీరు నిజంగా అండర్స్టాండ్ చేసుకొని దాని మీద మీరు కూడా రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఫస్ట్ మిస్టేక్, ప్రాపర్గా రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, మీరు ఎందులో పెట్టాలనుకుంటున్నా సరే, అది 10,000 అవనివ్వండి, 5,000 అవ్వండి, 1,000 రూపాయలు అవనివ్వండి, దాని గురించి కనీసం బేసిక్గా అయినా సరే కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకొని యూట్యూబ్లో చూడండి, లేకపోతే ఎక్కడ నేర్చుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి, తెలిసిన వాళ్ళని అడగండి, సీఎల్ని అడగండి. ఇలా నేర్చుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే కొత్తగా ఇన్వెస్టర్ చేసే రెండో పెద్ద మిస్టేక్ ఏంటంటే, క్విక్ ప్రాఫిట్స్. అంటే నాకు ఫాస్ట్గా ప్రాఫిట్స్ వచ్చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. ఇందులో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇండియా మొత్తంలో చాలామంది స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినాయి. వాళ్ళల్లో ఏ రాష్ట్రం వాళ్ళకి ఎక్కువ నష్టాలు వచ్చినాయి అంటే, అందులో టాప్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఉన్నారండి. అది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా ప్రాఫిట్స్ వచ్చేస్తాయి, తొందరగా మన మనీ గ్రో అవ్వాలి అనేసి తెలియకుండా ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో, ఇంట్రాడే ట్రేడింగ్ అని ఇందులో పడితే అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు. ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో పెట్టద్దని నేను చెప్పట్లేదు, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. మీకు ఇది బెస్ట్ స్టాక్, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని మీకు సలహా ఇచ్చేవాడు మాత్రం మీ అందరి ఆశను ఉపయోగపెట్టుకొని వాడు డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ మీరు మాత్రం ఎవడో దానిపోయే పొల్లయ్య మాటలు వినేసి మీ డబ్బుని పోగొట్టుకుంటున్నారు. అలా మాత్రం దయచేసి చేయొద్దండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగటం మీరు అంటారు కదా, అది చాలా కరెక్ట్. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అది పర్ఫెక్ట్గా సరిపోయే సామెత. ఎందుకంటే ఫాస్ట్గా డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే వారం రోజుల్లోనే 10%, 20% పెరిగేస్తుంది అనేసి కళ్ళబొల్లి కబుర్లు నమ్మొద్దు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే ద బెస్ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు సంవత్సరానికి సంపాదించే యావరేజ్ ప్రాఫిట్ 15% అండి. ఆయన కంటే గొప్ప వల్ల మీకు టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో టిప్స్ ఇచ్చేవాళ్ళు, దానికంటే ఫూలిష్నెస్ ఉండేదే చెప్పండి. కాబట్టి దయచేసి ఇలాంటి తొందరగా లాభాలు వస్తాయి అనేవి పిచ్చి పిచ్చి మాటలు మాత్రం నమ్మొద్దు. మంచి స్టాక్స్ చూస్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకోండి, వెయిట్ చేయండి, మంచిగా లాభాలు వస్తాయి. అంతేకాని వారంలో లాభాలు వచ్చేస్తాయి, 10 రోజులు లాభాలు వచ్చేస్తాయని ట్రేడింగ్ జోలికి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. మీకు వాటి గురించి పూర్తిగా తెలిస్తే వెళ్ళండి, లేకపోతే వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఈవెన్ చార్టర్డ్ అకౌంటెంట్స్లోనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జోలికి వెళ్ళి లక్షల్లో కోట్లలో పోగొట్టుకున్న వాళ్ళు నేను చూశాను. అట్లాంటి వాళ్ళే పోగొట్టుకున్నప్పుడు సాధారణ మధ్యతరగతి మనుషులు మనందరం ఎంత చెప్పండి. అలాగే చాలామంది ఇన్వెస్టర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, అసెట్ అలొకేషన్ చేసుకోరు. వాళ్ళ ఫ్రెండో లేకపోతే వాళ్ళ రిలేటివ్ ఎవరో చెప్తారు స్టాక్ మార్కెట్లో ది బెస్ట్ ప్రాఫిట్ వస్తాయి అని చెప్తారు. లేకపోతే ఇంకొక ఫ్రెండ్ స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్లో బెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో బెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్తారు. వీళ్ళకి ఆ మాట బాగా నచ్చేసిద్ది. అందుకని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని మొత్తాన్ని తీసుకుని అందులోనే పెట్టేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదండి.
వరల్డ్ మొత్తంలో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎవరిని అడిగినా సరే మీకు చెప్పే ది బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే డైవర్సిఫై చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి ఎప్పుడు ఒక దాంట్లో పెట్టొద్దు. ఎందుకంటే పెరిగితే బాగుంటుంది, పొరపాటున తగ్గితే మాత్రం మొత్తం ఒకేసారి కోల్పోతారు. అలా చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. మీ డబ్బుని డైవర్సిఫై చేసుకోండి. కొంత స్టాక్స్లో పెట్టుకోండి, కొంత మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి, కొంత గోల్డ్లో పెట్టుకోండి. అలాగే స్టాక్స్లో కూడా ఎప్పుడు ఒకే స్టాక్లో పెట్టద్దు. ఒక 3-4 మంచి సెక్టర్స్ చూస్ చేసుకోండి. కొంత అమౌంట్ బ్యాంకింగ్ సెక్టర్లో పెట్టుకోండి, కొంత అమౌంట్ టెక్నాలజీ సెక్టర్లో పెట్టుకోండి, కొంత అమౌంట్ ఏమో ఆటోమొబైల్ సెక్టర్లో పెట్టుకోండి. ఇలా ప్రాపర్గా చూస్ చేసుకొని పెట్టుకోండి. కాబట్టి మీ రిస్క్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ టెక్నాలజీ సెక్టర్ బాగా పెరిగింది కదా, ఈ సంవత్సరం కూడా అందులోనే పెట్టేసేది అని డబ్బులు మొత్తం తీసుకెళ్ళి పెడతారు. అది చాలా తప్పు. పోయిన సంవత్సరం పెరిగింది కానీ ఈ సంవత్సరం పెరగాలని రూల్ ఏం లేదు. మీ డబ్బు మీకు సేఫ్గా ఉండాలంటే కనుక ఎప్పుడు కూడా డబ్బుని ఒకే చోట ఇన్వెస్ట్ చేయొద్దు. డైవర్సిఫై చేసుకొని మీ రిస్క్ని తగ్గించుకోండి. అప్పుడు మీకు ఒక చోట నష్టం వచ్చినా సరే వేరే చోట లాభం ఆ నష్టాన్ని మీకు కవర్ చేస్తుంది. అలాగే చాలామంది ఇన్వెస్టర్ చేసే ఇంకో పెద్ద తప్పు ఏంటి అంటే మార్కెట్ హైప్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని కొనేస్తూ ఉంటారు. ఏం లేదు, న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తారు, ఆ న్యూస్ ఛానల్లో ఎవడో ఏదో స్టాక్ పెరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఆ యూట్యూబ్లో కూడా పలానా స్టాక్ పెరుగుతుందని చెప్తూ ఉంటారు. సో ఇంక ఈ పర్సన్ ఏం చేస్తాడంటే అసలు ఆ స్టాక్ ఏంటో తెలియదు, ఆ కంపెనీ ఏంటో తెలియదు, దాని ఫండమెంటల్స్ ఏంటో తెలియదు, వాళ్ళందరూ చెప్తుంది నిజమో కాదో తెలియదు. అమ్మ మార్కెట్లో అందరూ దీని గురించి చెప్తున్నారు, న్యూస్ ఛానల్స్ దీని గురించి చెప్తున్నారు, పేపర్లో కూడా దీని గురించి రాస్తున్నారు, మన ఫేవరెట్ యూట్యూబర్స్ కూడా దీని గురించి చెప్తున్నారు అని నమ్మేసి వెంటనే అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్కి ఒక లాజిక్ లేకుండా జస్ట్ మార్కెట్ హైప్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ హైప్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. మీ ఫ్రెండ్లు ఎవరో 10 మంది చెప్పారు కదా అనేసి అది మంచి స్టాక్ అయిపోదు. అది నిజంగా మంచి స్టాక్ అయితే మీరు అనాలిసిస్ చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి, దాని ఫండమెంటల్స్ అన్ని బాగున్నాయా లేదా, ప్రతి సంవత్సరం మంచిగా ప్రాఫిట్ ఇస్తుందా లేదా, ఇలాంటి ఎన్నో విషయాలు చెక్ చేసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేకాని ఎవరో నోటి మాటలు నమ్మేసి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ స్టాక్స్ని పెంచుకోవడానికి కొన్నిసార్లు మార్కెట్లో స్కామ్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మార్కెట్ హైప్ని బేస్ చేసుకొని ఎవరో ర్యాండమ్గా యూట్యూబర్స్ చెప్పేశారు కదా అనేసి వాళ్ళ ఫేవరెట్ స్టాక్ని మీ ఫేవరెట్ స్టాక్ అనుకోవద్దు. వాడు ఏ ఉద్దేశంతో దాని ఫేవరెట్ స్టాక్ అన్నాడో మీకు తెలియదు. మీరు కనుక అందులో పెట్టదలుచుకుంటే దాన్ని రీసెర్చ్ చేసుకొని అంత కరెక్ట్ అనుకుంటే పెట్టుకోండి. అంతేగాని అందరూ పెడుతున్నారు కదా, అమ్మో వాళ్ళందరికీ లాభాలు వచ్చేస్తే నేను ఒక్కడే అది మిస్ అయిపోతానేమో అనేసి ఫోమోకి గురై మాత్రం పెట్టొద్దు. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే మార్కెట్ని పర్ఫెక్ట్గా టైమింగ్ చేద్దామని చూస్తూ ఉంటారు. మార్కెట్ని టైం చేయడం అంటే ఒక స్టాక్ని కొనాలనుకున్నప్పుడు దాని లోయెస్ట్లో కొనాలి, అలాగే అమ్మాలనుకున్నప్పుడు దాని హైయెస్ట్లో అమ్మాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, వరల్డ్ మొత్తంలో ఎవ్వరూ కూడా పలానా స్టాక్ లోయెస్ట్ పాయింట్ ఇది, హైయెస్ట్ పాయింట్ ఇది అని ఎవ్వరూ చెప్పలేరు. సో మార్కెట్ని పర్ఫెక్ట్గా ఎవ్వరు కూడా టైం చేయలేరు. అలా ఎవరైనా మీకు చెప్పినా కూడా నమ్మొద్దు. ఒక స్టాక్ మీరు కొనాలనుకున్నారు, రీసెర్చ్ చేసుకోండి, మంచి స్టాక్ అనుకుంటే కొనేసేయండి. అలాగే ఒక స్టాక్ మీరు అమ్మాలనుకున్నారు, రీసెర్చ్ చేయండి, ఓకే ఇందులో నుంచి నాకు మంచి లాభం వచ్చింది చాలు అని మీకు అనిపించిందా, అమ్మేసేసేయండి. అంతేగాని పర్ఫెక్ట్ టాప్ కోసం పర్ఫెక్ట్ బాటమ్ కోసం ఎప్పుడూ వెయిట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ని ఎవ్వరు కూడా 100% ఎగ్జాక్ట్గా టైమింగ్ చేయలేరు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా నేను ఈ పాయింట్ దగ్గర కొందాం, ఈ పాయింట్ దగ్గర కొందామని పెట్టుకోవద్దు. అలాగే కొత్త ఇన్వెస్టర్ చేసే ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ని పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అని దాని మీదే చూస్తారు తప్ప నాకు దీని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుందా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుందా అని చూడరు. ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20% ట్యాక్స్ కట్టాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 12.5% ట్యాక్స్ కట్టాలి. ఎంత డిఫరెన్స్ చూడండి, ఆల్మోస్ట్ 7.5% డిఫరెన్స్. అది ఆషామాషి విషయమా? 7.5% డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు బ్యాంక్ వడ్డీతో సమానం. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడూ కూడా కేవలం మీ లాభాలు నష్టాలే కాదు, కానీ దాంతోపాటు మీ లాభాల మీద ట్యాక్స్ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మా, లాంగ్ టర్మా. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో అయితే కొన్ని ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటమా. ఇలా ప్రాపర్గా మీ ఇన్వెస్ట్మెంట్స్ని ట్యాక్స్ని ప్లాన్ చేసుకోండి. కొత్త ఇన్వెస్టర్స్ చేసే ఇంకొక పెద్ద మిస్టేక్, మీ అందరికీ తెలిసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు మార్కెట్లో ఫియర్తో, గ్రీడ్తో గేమ్ ఆడుతూ ఉంటారు. అంటే ఒక స్టాక్ పెరుగుతున్నప్పుడేమో అది ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని వాళ్ళకి ఎంత లాభం వచ్చినా బుక్ చేసుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అది ఏదో ఒక పాయింట్ దగ్గర తగ్గడం మొదలవుతుంది. కాబట్టి మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. అలాగే కొంతమంది ఒక స్టాక్ పడిపోతూ మొదలుపెట్టిన వెంటనే వాళ్ళ దగ్గర ఉంది మంచి స్టాక్ అని తెలిసినప్పటికీ అమ్మో మార్కెట్ పడిపోతుంది, నా స్టాక్ కూడా పడిపోద్దేమో అనేసి ఈవెన్ ది బెస్ట్ స్టాక్ను కూడా చీప్ రేట్గా అమ్మేస్తారు. కానీ అదేమో మీరు అమ్మేసిన నెక్స్ట్ డే నుంచి పెరగడం మొదలుపెట్టింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు కూడా ఫియర్, గ్రీడ్తో ఇన్వెస్ట్ చేయొద్దు, లాజిక్తో ఇన్వెస్ట్ చేయాలి. నేను అండర్స్టాండ్ చేసుకోగలను, లాజిక్తో ప్రతిసారి బిహేవ్ చేయడం కష్టమే, కానీ
మీరు కనుక లాజిక్తో బిహేవ్ చేయకపోతే స్టాక్ మార్కెట్లో ఫియర్, గ్రీడ్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. కొత్త కొత్త న్యూస్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క న్యూస్కి మీరు భయపడుతూ, ప్రతి ఒక్క న్యూస్కి మీరు ఆశపడుతూ ఉంటే మీరు మంచి రిటర్న్ ఎప్పుడు జనరేట్ చేసుకోలేరు. కాబట్టి ఫియర్ అండ్ గ్రీడ్, ఆశ, భయం మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని ఎప్పుడు కంట్రోల్ చేయకూడదు. లాజిక్ మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్ని కంట్రోల్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న కంపెనీ మంచి కంపెనీయా, దానికి మంచి ఫ్యూచర్ ఉందా, అలాగే దానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందా, అలాగే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఎస్ఐపి అది మంచి రిటర్న్ జనరేట్ చేస్తుందా, హిస్టరీ బాగుందా, అలాగే ఫ్యూచర్ బాగుందా, ఇలాంటి మొత్తం చూసుకోండి. అంతేకాని గ్రీడ్కి, ఫియర్కి మాత్రం లోబడిపోయి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ చేసే ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మీరు చేసిన మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోకపోవటం. మార్కెట్లో అందరూ మిస్టేక్స్ చేస్తారండి. బిగినర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వారెన్ బఫెట్ వరకు ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేస్తారు. కానీ మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. మీరు ఒకవేళ పలానా స్టాక్లో నష్టపోయారు, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందువల్ల నష్టపోయాను, నేను సరిగ్గా రీసెర్చ్ చేయలేదా, లేకపోతే దాని ఫ్యూచర్ నేను రాంగ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నానా, లేకపోతే ఎవడో ఫ్రెండ్ చెప్పాడని కొనేసానా, లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ సరిగ్గా చెక్ చేయలేదా, ఏ మిస్టేక్ వల్ల నాకు ఈ నష్టం వచ్చింది అని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. అంతేగాని నష్టం వచ్చిన వెంటనే ఏదో బ్యాడ్ లక్ వల్ల జరిగిపోయిందిలే, నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగదు అనుకొని ఎలాంటి లెర్నింగ్ లేకుండా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయకూడదు. సో మీ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోండి, మరోసారి ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. చూసారు కదండి, స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్టర్ చేసే మిస్టేక్స్ ఇవన్నీ మీరు ఒకవేళ చేస్తున్నారేమో పరిశీలించుకోండి. ఒకవేళ చేస్తుంటే వాటిని ఎలా మార్చుకోవాలో చూసుకున్నాం కదా, దాని ప్రకారం చేయండి. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం సిఎస్ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.